సత్య టీవీ తెలుగు న్యూస్. కృష్ణా జిల్లాలో మందుబాబుల ప్రాణాలతో మద్యం మాఫియా చెలగాటమాడుతుంది. పామూరు నియోజకవర్గం కాజా గ్రామంలోని వైన్ షాపులో కల్తీ బీర్లు కలకలం రేపుతున్నాయి. బీర్ బాటిల్లో చచ్చిన జీవి తేలడమే కాకుండా బాటిల్ ఒక కంపెనీది అయితే మూత మరో కంపెనీది ఉండటం చూసి మందుబాబులు నివ్వెరపోతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే షాప్ సిబ్బంది ఇస్తున్న సమాధానం మరింత విస్మయానికి గురిచేస్తుంది. మద్యం ప్రియులారా జాగ్రత్త, మీరు తాగే బీరు అమృతమో కాదు గాని అది యమపాసంలా మారుతుంది. కృష్ణా జిల్లా పామూరు నియోజకవర్గం కాజా గ్రామంలోని వైన్ షాప్ లో దారుణం వెలుగు చూసింది. ఒక మందుబాబు బీర్ బాటిల్ కొనుగోలు చేయగా అందులో ఏదో చచ్చిపోయి తేలుతూ కనిపించింది. తీరా పరిశీలిస్తే బాటిల్ బ్రాండ్ ఒకటైతే దానిపై ఉన్న మూత మరో కంపెనీది ఉండటంతో కల్తీ బాగోతం కాస్త బయటపడింది. దీనిపై మద్యం ప్రియులు వైన్ షాప్ సిబ్బందిని నిలదీగా వారు అత్యంత నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. మాకేం తెలియదు, స్టాక్ ఇలాగే వచ్చింది అంటూ బాధ్యత రాహిత్యంగా మాట్లాడారు. కల్తీ బీరు తాగి ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. మరో విచారకరమైన విషయం ఏమిటంటే భారీగా మద్యం విక్రయాలు జరుగుతున్న ఈ షాపులో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని సిబ్బంది చెబుతున్నారు. అంటే కావాలని కల్తీని ప్రోత్సహించడానికి కెమెరాలను నిలిపివేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం వైన్ షాపుల్లో తనిఖీలు చేయకపోవడం వెనుక ఉన్న మతలబు ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఖజానా నింపుతున్న మందుబాబుల ప్రాణాలంటే అధికారులకు లెక్కలేదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాజా వైన్ షాపు పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాజా గ్రామంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కల్తీ మద్యం అమ్మకాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. అప్పుడు డ్యూటీ ఉన్నది నువ్వేనా ఎందుకు ఇచ్చావు బీరు? నువ్వు ఎట్టా పెట్టావు బీరు? కాదన్నా, ఇది తెలియట్లేదా? ఎన్ని రోజులు అవుతుందా బీరు? పైన ఉంది మూత. చూడకుండా నువ్వు బీరు దాంట్లో ఎందుకు నువ్వు అది పక్కన పెట్టింది కాదుగా, ఫ్రిడ్జ్ లో పెట్టిందేగా. ఫ్రిడ్జ్ లో ఎందుకు పెట్టావు? ఫ్రిడ్జ్ లో ఎందుకు పెట్టావు అంటున్నా. మాకు ఎందుకు వచ్చిందన్నా? తాగి చచ్చిపోతే ఏంటి పరిస్థితి? చూడకుండా నువ్వు ఫ్రిడ్జ్ లో ఎందుకు పెట్టావు? ఇది పోయింది, అది స్ట్రాటజీ కింద లెక్కే. అవును కదా, నువ్వు అది ఎట్టా అమ్మావు? నువ్వు అది ఎట్టా అమ్మావు? మూత కూడా ఏముంది అలా దీంట్లో చచ్చిపోయింది చూడు. చూడు కనబడుతుందా నీకు? మరి దీని లైట్, ఫ్లాష్ లైట్. నువ్వు తాగు ఈ బీరు, నువ్వు తాగుతావా? దీంట్లో పోనీ నీకు కనబడదు కదా, దీంట్లో చూడు చచ్చిపోయింది, మొత్తం తేలిపోతుంది పైన. చూడకుండా అడ్డిచ్చు. మాకు బీర్ కాదన్నా. ఇప్పుడు తర్వాత ఇంకో బీర్ కొనుక్కుని తాగే కానీ అది బానే ఉంది. నువ్వు ఎందుకు పెట్టావు అంటున్నా? జనరల్ బీరు కొని పెట్టావు ఎందుకు అమ్మావు? అదంతా కల్తీ కలిసి దాంట్లో ఇది ఉంది. ఇది కాల్స్బర్గ్ కి కేఎఫ్ మూత ఎందుకు వచ్చింది? మరి చూడకుండా ఎందుకు అమ్మావు? నువ్వు ఫ్రీగా చేయట్లేదు కదా, జీతం తీసుకుంటున్నావుగా. నేను చెప్పింది మీకు అర్థం కావట్లేదు, చూడలేదు కాబట్టి మీ దాకా చూసి చూడకుండా ఎట్టా వ్యాపారం చేస్తున్నావు? ఇప్పుడు తాగి చచ్చిపోతే మీ ఓనర్ పోతాడు.